జైల్లో చాలా విచిత్రమైన రూల్ ఉండేది. ఖైదీ చనిపోయిన తర్వాత జైలర్ ఖైదీ కాళ్లపైన పూర్తిగా కాల్చేవాడు. దీంతో జైలర్ ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకుంటాడు ఖైదీ నిజంగానే చనిపోయాడని. దీని తర్వాత శవాన్ని ఒక బట్టలో చుట్టి సముద్రంలో పడేసేవారు. పక్కన రూమ్ లో ఉన్న ఖైదీ ఈ దృశ్యాన్నంతా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. జైలర్ బయటకు వెళ్లిన వెంటనే ఖైదీ అతని రూమ్ లోకి వెళ్లి ముసలి వ్యక్తి శవాన్ని ఈడ్చుకుంటూ తన రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. తర్వాత ఇతను తన వెంట్రుకలని కట్ చేసుకుని ఆ ముసలి వ్యక్తి తలపైన పెడతాడు, ఎవరికి డౌట్ రాకూడదని. తర్వాత ఇతను సైలెంట్ గా ఆ రూమ్ లోకి వెళ్లి ఒక ఖజానా ఉన్న మ్యాప్ ని తీసుకుంటాడు. జైలర్ ఇక్కడికి రాకముందే ఇతను ఆ ముసలి వ్యక్తి ఉన్న చోట వెళ్లి పడుకుంటాడు. జాన్ ఇప్పుడు చనిపోయినట్లు నటిస్తున్నాడు. జైలర్ కి కూడా ఎటువంటి డౌట్ రావడం లేదు. అయినా కూడా జైలర్ ఇతని కాళ్ళకి 50 కేజీల ఒక ఇనుప బాల్ ని కట్టి శవాన్ని పైనుంచి సముద్రంలో విసిరేస్తారు. జాన్ చాలా తొందరగా సముద్రపు అడుగున వెళ్తూ ఉంటాడు. జాన్ తన దగ్గర ఉన్న కత్తిని తీసి ఏదో విధంగా చాలా కష్టపడి బయటకు వచ్చేస్తాడు. జైలర్ కి ఈ విషయం తెలిసిపోతుంది జాన్ ఈ జైల్లో నుంచి తప్పించుకొని పారిపోయాడని. జాన్ చాలా కష్టపడి సముద్రపు ఒడ్డున వచ్చేస్తాడు. ఇంకా అక్కడున్న ఒక ఇంట్లో దూరిపోయి ఫుల్లుగా అన్నం తిని మంచి బట్టలు వేసుకుంటాడు. జాన్ తన మొగాన్ని అద్దంలో చూసుకోగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే 14 సంవత్సరాలుగా జాన్ తన మొగాన్ని అద్దంలోనే చూసుకోలేదు. జాన్ కి తన భార్య గుర్తొస్తుంది. ఇంకా తన ముసలి తండ్రి కూడా గుర్తొస్తాడు. ఇతని ఫ్రెండ్ ఇతన్ని మోసం చేయకపోయి ఉంటే జాన్ లైఫ్ చాలా మంచిగా ఉండేది. జాన్ ఫైనల్ గా తన ఊరికి చేరుకుంటాడు. తన నాన్నగారి గురించి అడగగా ఇతనికి తెలుస్తుంది నాన్న చనిపోయి చాలా సంవత్సరాలు అయిందని. జాన్ చాలా బాధతో శ్మశానానికి వెళ్తాడు. అక్కడున్న వాచ్మెన్ ఇలా చెప్తాడు, మీ నాన్న 1915లో చనిపోయారని. నాన్న చనిపోయినప్పుడు జైల్లో ఉన్న జాన్ కి ఈ విషయం అస్సలు తెలియదు. ఎందుకంటే ఊరిలో ఉన్న వారందరూ ఇలా అనుకున్నారు, జాను దేశద్రోహానికి పాల్పడ్డాడు కాబట్టి జాన్ ని ఆ రోజే చంపేశారని. తర్వాత జాన్ తన భార్య ఇంటికి వెళ్తాడు. అక్కడ కూడా తన భార్య ఉండదు. భార్య జాన్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయి ఉంటుంది. జాన్ కి ఇప్పుడు అర్థమవుతుంది నన్ను కావాల్సిందిగానే నా ఫ్రెండ్ ఇరికించాడని. నేను శాశ్వతంగా జైల్లో ఉంటే నేను ప్రేమించే అమ్మాయిని నా ఫ్రెండ్ పెళ్లి చేసుకోవచ్చు అని. మామ ఈ మూవీ మన తెలుగులో ఉంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.